సీమాంధ్రుల్ని తాము ప్రజలుగానే చూస్తామని అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో వారి పట్ల పరుషంగా మాట్లాడిన మాట వాస్తవమేనని అన్నారు. ఆ సమయంలో వారు తమను తిట్టారని, తాము వారిని తిట్టాల్సి వచ్చిందని అన్నారు. తెలుగు రాష్ట్ర సమితి అని పెడతామని సరదాగానే వ్యాఖ్యానించాలని, తెలుగు ప్రజలంతా బావుండాలనేదే తమ విధానమని అన్నారు. తన పట్టాభిషేకానికే గ్రేటర్ బాధ్యతల్ని అప్పగించారని అనడం సరికాదని, మంత్రి హరీష్ కు తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటున్న మంత్రి కేటీఆర్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. గ్రేటర్ ఎన్నికల నగారం మోగింది. టీఆర్ఎస్ అన్ని రకాలుగా రాజకీయ వ్యూహాలను ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యం, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ప్రజల్లోకి వెళ్ళబోతుంది, సీమాంధ్ర ఓటర్లను ఎలా ప్రభావితం చేయబోతుంది అనే అంశాల మీద మాట్లాడడానికి మంత్రి కేటీఆర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గ్రేటర్ ఎన్నికల నగారం మోగింది. ప్రధానంగా సీమాంధ్ర ఓట్లే కీలకంగా ఉన్నాయని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నం చేస్తారు. టీఆర్ఎస్ వ్యూహం ఎత్తుగడ ఎలా ఉండబోతుంది? సీమాంధ్ర ఓట్లని ఇంకో ఓట్లని కాదు, ప్రజలను ప్రజలుగా చూడడం ముఖ్యం. నెంబర్ 1, హైదరాబాద్లో ఈరోజు దగ్గర 1 కోటి జనాభా ఉంటే హైదరాబాద్ అనేది ఒక మినీ భారతదేశం లాంటి నగరం. ఈ నగరంలో 29 రాష్ట్రాలకు సంబంధించిన పౌరులు ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా మరి తప్పకుండా వారందరి మద్దతు కూడగట్టే విధంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే గత నెలన్నర రోజులుగా మరి మేము విస్తృతంగా ప్రజల్లోనే ఉన్నాం, ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నాం. చాలా స్పష్టంగా ఈరోజు ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా కేసీఆర్ గారి ప్రభుత్వానికి మద్దతు విస్తృతంగా వస్తుందనే విశ్వాసం మాకుంది. అంటే ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్రుల లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే అనే ఇలాంటి డైలాగులన్నీ వేసిన కేసీఆర్ ఇప్పుడు సీమాంధ్రుల మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తుంది అని చెప్పేసి అటు కాంగ్రెస్, టీడీపీ విమర్శిస్తుంది. వాటికి మీ సమాధానం? మేము చెప్పేది ఒకటే, ఆనాడు చెప్పినా ఈనాడు చెప్పినా ఒకటే. మేము ఏ పని చేసినా నిబద్ధతతో త్రికరణ శుద్ధిగా చేస్తాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మాటలు కొన్ని సందర్భంగా పరుషంగా మాట్లాడవచ్చు. దానిలో ఆనాడు మాట్లాడిన మాటల విషయంలో కూడా మేము ఆనాడు గట్టిగానే మా ప్రయత్నాలు చేసినాం. చాలా సందర్భాల్లో అవతల వారు మాట్లాడినప్పుడు మేము మాట్లాడి ఉండవచ్చు. రెండోది ఇంకో మాట ఏమంటే, మాటల తూటాలు ఆనాడు మా మీద పెళ్ళినాయి, మేము కూడా పేల్చాం. కాబట్టి ప్రజలకు ఆ విఘ్నత ఉంది. ఎవరేమనుకున్నా 18 నెలల కిందట టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడక ముందు మా మీద చాలా రకాల అనుమానాలు ఆనాడు వ్యాపింపజేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే అసలు సీమాంధ్రులను ఇక్కడ బతకనివ్వరు, వారిని తరిమేస్తారు, వారి ఆస్తుల్లో అక్కుంటారని విష ప్రచారం చేసినారు. కాబట్టి రాజకీయ పార్టీలకు, నాయకులకు మాటల కంటే చేతలు ముఖ్యం. చేతల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తనకు ఎలాంటి వివక్ష లేదని ఎవరంటే, మేము మొదటి నుంచి చెప్తున్న విధంగానే ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసిందామనేది అయితే చెప్పామో అది వాస్తవంగా ఆచరణలో మేము చూపెట్టాం. కాబట్టి సీమాంధ్రుల్లో గతంలో మా మీద ఉన్న మరి వారికి అనుమానాలు కానీ ఇంకోటి కానీ ఈరోజు లేవు. కాబట్టి కేవలం సీమాంధ్రులనే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, అందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. కాబట్టి ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మౌలికమైన రంగాల్లో పురోగతి కానీ ఇవన్నీ అందరికీ కూడా వర్తిస్తాయి. కాబట్టి హైదరాబాద్ను ఒక లివబుల్ సిటీగా 18 నెలల్లోనే టీఆర్ఎస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది. కాబట్టి తప్పకుండా అన్ని వర్గాల మద్దతు కూడా ఉంటుందనే విశ్వాసం మాకు. అంటే కేటీఆర్ మాట్లాడిందంటే దాని వెనకాల ఒక రాజకీయ చిత్రత కావచ్చు, రాజకీయ వ్యూహం ఉంటుందంటారు. రీసెంట్గా మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ అంటే తెలుగు రాష్ట్ర సమితి అనే పేరు కూడా మార్చబోతున్నాడు. అంటే పార్టీలో ఏదైనా డిస్కషన్ ఉందా, ఊరికే అలా మీరు అనేసారు? నేను అనుకోకుండా కొంతమంది మిత్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, అందులో ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడ్డ క్షత్రియులు, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేస్తే, ఆ సమావేశంలో మాట్లాడుతూ సరదాగా ఒక లైటర్ వేన్లో అన్న మాటను పట్టుకుని చిలువలు పలువలు చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. నేను అన్నదల్లా ఒకటే, అల్టిమేట్గా కేసీఆర్ గారికి ఈరోజు ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ పాపులారిటీ ఉందని ఒక మిత్రుడు కామెంట్ చేస్తే, దాని మీద ప్రతిస్పందనగా సరదాగా అన్న మాటను పట్టుకుని ఈరోజు చిలువలు పలువలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అల్టిమేట్గా మేము చెప్పేది ఒకటే, ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని చెప్పాం. దాని ఆచరణలో ఈరోజు హైదరాబాద్లో చూపెడతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్కరి పట్ల కూడా ఎలాంటి వివక్ష లేకుండా ప్రవర్తిస్తున్నది. అదే రకంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అల్టిమేట్గా బాగుండాలని కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ బాగుండాలని కోరుకుంటాం, తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం. ఇది ఈరోజు కొత్తగా చెప్తున్న మాట కాదు, నేను 11 నెలల నుంచి చెప్తున్న మాట ఇది. అటు ఆంధ్ర బాగుపడాలి, ఇటు తెలంగాణ బాగుపడాలి, మొత్తం దేశమే బాగుండాలని కోరుకునే వాళ్ళం తప్ప ఎవరికి అన్యాయం చేయాలనే తలంపు మాకు లేదు. ఆ కోణంలో సరదాగా అన్న మాట తప్ప ఇంకోటి కాదు. ప్రధానంగా కేటీఆర్ పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు మొత్తం కేటీఆర్కే అప్పచెప్పారు. మిగిలిన వాళ్ళు ఎవరిని ముందుంచట్లేరు. మొత్తం పట్టాభిషేకానికి ఇది గ్రేటర్ ఎన్నికలు అనేది మూలం అనే ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో నిజమెత్తుందంటారు? ఎవరికి దోచినట్టుగా వారు వ్యాఖ్యానించుకోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని అప్పచెప్పినా దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని రావడమే ఒక కార్యకర్తగా నాదైనా ఇంకెవరిదైనా పార్టీలో వారిదే లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. మొన్న వరంగల్ ఎన్నికల్లో వరంగల్ వెస్ట్లో పనిచేయమన్నారు, అక్కడికి వెళ్ళి పనిచేశాను. హైదరాబాద్ ఎన్నికల్లో పనిచేయమన్నారు, ప్రచారం చేయమన్నారు, చేస్తున్నాను.
ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు, కానీ అల్టిమేట్గా పార్టీ బాగుంటే అందరం బాగుంటాం. కాబట్టి పార్టీ గెలవాలన్న తపన తప్ప ఇంకోట్లేదు. అంటే ప్రతిసారి ఏ ఇష్యూ వచ్చినా మీకు హరీష్కి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయనేదే ప్రధానంగా ఫోకస్ అవుతుంది. ఎందుకు ఇట్లాంటి చర్చ జరుగుతుంది? 24 గంటల న్యూస్ ఛానల్ వచ్చిన తర్వాత అసలు న్యూస్ ఛానళ్లలో ఏదో వార్త వేసి ప్రజల్లో ఆసక్తిని మీరు సస్టైన్ చేయాలి కాబట్టి మీరు చేసే ప్రయత్నం తప్ప మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. హరీష్ గారికైనా నాకైనా కావాల్సినంత పని ఉంది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 ఏళ్ళు 24 గంటలు పని చేసినా సరిపోవడంత పని కూడా మా అందరికీ ఉంది. కాబట్టి వేరే ఆలోచనలు, వేరే పంచాయతీలు, భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, ఏ అభిప్రాయాలు లేవు. చక్కగా అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. అంటే రిజర్వేషన్లలో కూడా ప్రభుత్వం కొన్ని వర్గాలకు చిన్నచూపు చూపింది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 1% మాత్రమే వచ్చింది అనే ఒక విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ప్రతిపక్షాలకు పసలేని విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఎందుకంటే ముందేమో అసలు ఎన్నికలు పెట్టండి, బస్తీమే సవాలన్నారు. ఎన్నికలు పెడితే కోర్టుకు పరిగెత్తారు, మాకు సమయం సరిపోలేదని. ఈరోజు మళ్ళీ కొత్తగా రిజర్వేషన్ల విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. రిజర్వేషన్లలో మేము చేసింది ఏముంటుంది? అల్టిమేట్గా డేటా అందరి దగ్గర ఉంది, అన్ని పార్టీల దగ్గర డేటా ఉంది. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్ జనాభా ఏంది, అందులో ఏ వర్గం ఏంది అనేది కూడా మొత్తంగా స్పష్టంగా డేటా ఉంది. వారికి ఏమైనా అనుమానాలు ఉంటే నిరభ్యంతరంగా న్యాయస్థానానికి పోవచ్చు, న్యాయస్థానం తీర్పు చెప్తుంది మేము చేసింది తప్ప ఒప్ప. రెండోది నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా మా మిత్రులందరికీ, రిజర్వేషన్లలో ఈ వార్డు అట్లా మార్చారు, ఆ వార్డు ఇట్లా మార్చారు అంటున్నారు. అల్టిమేట్గా హైదరాబాద్లోని దాదాపు 1 కోటి మంది జనాభా, అందులో ఓటర్లు ఉన్నారు. మరి అల్టిమేట్గా హైదరాబాద్ సామూహికంగానే ఓటేస్తుంది. కాబట్టి ఒక వార్డులో ఏదో చేసినంత మాత్రాన ఎన్నికలు గెలవగలుగుతామని ఎవరైనా అనుకుంటే అది భ్రమ అవుతుంది. అల్టిమేట్గా హైదరాబాద్ ప్రజలే ఓటర్లు కాబట్టి నువ్వు డివిజన్లు ఎట్లా మార్చినా మళ్ళీ ప్రజలైతే వాళ్ళే, ఓటర్లు అయితే వారే. కాబట్టి ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ చిల్లర మల్లల ఆరోపణల వెనకాల ముందే ఓటమికి కుంటి సాకులు ఎత్తుకుంటా ఉన్నారు. రేపు ఓడిపోయిన తర్వాత ఇందువల్ల ఓడిపోయాను నేనని చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటానని నేను అనుకుంటున్నాను. ఒకవైపు సీఎం కేసీఆర్ నిన్న మొన్న జరిగినటువంటి సమావేశంలో కేంద్రం నుంచి సాయం అందుతుంది, మోడీ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరేమో బీజేపీని టార్గెట్ చేసుకుంటూ మోడీ తెలంగాణకి ఏం చేశాడని ప్రశ్నిస్తున్నారు. అంటే సీఎం అలా మీరు ఇలా ఎందుకు ఇలాంటి వివిధ వేర్వేరు ప్రకటన వస్తుంది? సీఎం గారు ఏమనలేదు. నన్ను సీఎం గారు అన్నదల్లా మోడీ గారు కొన్ని సందర్భాల్లో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఒకటే, మాకు తెలంగాణకు మంచి చేసిన వాళ్ళని పొగుడుతాం, మంచి చేయకపోతే తప్పకుండా విమర్శిస్తాం, అది మా హక్కు ప్రజాస్వామ్యంలో. మేము అడిగిందల్లా ఒకటే, మోడీ గారు తెలంగాణకు వచ్చినారా రాలేదా? రాలేదు. అదే రకంగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమేం చేసింది చెప్పండి అని అడుగుతున్నాం. వారు సమాధానాలు చెప్పలేక మీకు అర్హత ఉందా అర్హత లేదా అంటూ స్థాయిల గురించి మాట్లాడుతున్నారు. మేము స్ట్రైట్గా భారతీయ జనతా పార్టీ నాయకులను అడిగేది ఒకటే, మీకు చేతనైతే తెలంగాణ కోసం ఈరోజు బీహార్ ఎన్నికలుంటే 1,65,000 కోట్ల ప్యాకేజీ, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలుంటే 80,000 కోట్ల ప్యాకేజీ, తెలంగాణలో కూడా మరి ఎన్నికలు ఉన్నాయి. మీరు ఎన్నికలప్పుడే ప్యాకేజీలు ప్రకటించే అలవాటు బీజేపీకి ఉంది. కాబట్టి తెలంగాణకు కూడా 1,00,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తే దానివల్ల కొంత లాభం అన్నా జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చినా రాకపోయినా 1,00,000 కోట్లన్నా కనీసం వస్తే ప్రజలన్నా బాగుపడతారనే ఉద్దేశంతో ఉన్నది తప్ప వేరేది. ఎంఐఎంతో హైదరాబాద్ గ్రేటర్లో కీలకంగా ఉన్నటువంటి ఎంఐఎంతో టీఆర్ఎస్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? 150 డివిజన్లలో మేము పోటీ చేస్తామన్నప్పుడు మాకు ఏ పార్టీతో సంబంధాలు ఉండవు, ఏ పార్టీతో అండర్స్టాండింగ్లు ఉండవు. సరే, బీజేపీ వాళ్ళ చిల్లర ప్రయత్నం ఏంటంటే ఎంతసేపు మతాన్ని బూచిగా చూపెట్టి ఓట్లు దండుకోవాలని ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అల్టిమేట్గా మా బీజేపీ మిత్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, టీడీపీ మిత్రులకు కూడా చేసే విజ్ఞప్తి ఒకటే, 4 ఓట్ల కోసం ప్రజల్లో చిచ్చుపెట్టే ఏ పని చేసినా అది కరెక్ట్ కాదు. అది కులం పేరుతో చేసినా, మతం పేరుతో చేసినా, ప్రాంతం పేరుతో చేసినా అది ఏ పార్టీ కూడా అది చేయకూడదు. చేస్తే కూడా అది వారికే మంచిది కాదు. ఎందుకంటే అల్టిమేట్గా హైదరాబాద్లో గత 18 నెలలుగా శాంతి సామరస్యాలు గొప్పగా ఉన్నాయి. భవిష్యత్తులో హైదరాబాద్ ఒక అంతర్జాతీయ నగరంగా ఎదగాలంటే దీన్ని ఇంటాక్ట్గా కాపాడుకోవాల్సిన బాధ్యత, హైదరాబాద్ నగరం ఫ్యాబ్రిక్ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి 4 ఓట్ల కోసం ఈ చిల్లర ప్రయత్నాలు మానండి. మీరేమైనా చేయగలిగితే ఫలానా చేస్తామని చెప్పి ప్రజలను పాజిటివ్ ఓటు అడగండి. ఎంతసేపు కేసీఆర్ గారిని దూషిస్తే 4 ఓట్లు రాలుతాయి, లేదా ఫలానా మతాన్ని బూచిగా చూపెట్టి అడిగితే ఓట్లు రాలుతాయనే నెగిటివ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని మానుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ వైపు అందరం కూడా పోదాం. ఏం చేస్తామో చెప్దాం, ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రజలను ఇంకా కూడా వాళ్ళని వీరిని బూచిగా చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు మానడానికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ వ్యూహం, ప్రచారానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా కేటీఆర్ చెప్తున్నటువంటి అంశాలు. కెమెరామెన్ కోటితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.